వస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ పాట వింటుంటే నాకు కూడాను. ఆల్రైట్, స్టూడియోలో టైం 2:23:22 ఎగ్జాక్ట్గా. మరి మీరు వింటున్నారో ఆకాశవాణి హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్జ్ పైన ఇది రెయిన్బో FM అండ్ రెయిన్బోతో లైఫ్ రంగుల మాయం వండర్ఫుల్. మరి డబుల్ కమీటా అనే షో వింటున్నారు నాతో పాటు. నేను మీ స్నేహితుని యల్లేష్ని ఇక్కడే ఉన్నాను మీతో పాటు 6 o'clock వరకు మ్యూజికల్ జర్నీ చేస్తాను. అలా అయితే న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్లో మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మన తెలుగు వాళ్ళు ఇష్టంగా మన షోని వినొచ్చు. ఎక్కడున్నా కూడా ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా. నా కోసం ఇప్పుడు చాలామంది స్నేహితులు నా షో వింటున్నాం, ఇప్పుడే లంచ్ చేసే వాళ్ళే షో వింటున్నాం, చాలా ఎనర్జెటిక్గా ఉంది, ఆ పాత పాటలు భలేగా అనిపిస్తున్నాయి వింటుంటే అని నాకు కొంతమంది మెసేజ్ చేశారు. అలాగే టెక్సాస్లో కూడా ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆయన కూడా మనకి మెసేజ్ చేశారు, చాలా బాగుంది నేను వింటున్నాను షోని, నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి పాటలు ఆల్ ఇండియా రేడియోలో అంటున్నారు. వెరీ వెరీ హ్యాపీ. సో ఆల్ రైట్. అయితే ఈ మధ్యన బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు తప్పనిసరిగా కూడా జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి వస్తుందంటే బస్సులో వరుస ప్రమాదాలతో ప్రయాణికులు భయపడిపోతున్నాం. దీనిపై అధికారులు కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారు. మరి స్లీపర్ బస్సులో అధిక దూరం ప్రయాణం చేసేవాళ్ళు ఆ బస్సు యొక్క రివ్యూ అండ్ రేటింగ్ ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా ఆ ట్రావెల్స్ యొక్క హిస్టరీని కూడా మనం చూడాలి. బస్సులో దాదాపు 35 నుంచి 40 బెర్తులు ఉంటాయి. మరి మధ్యలో ఉన్న దారిలో ఒక్క మనిషి మాత్రమే పట్టే ఖాళీ ఉంటుంది. వీలైనంత వరకు కూడా కొద్దిగా ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కింద సీట్ని ఎంపిక చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే బస్సు ఆగినప్పుడు ఏవైనా సౌండ్స్ ఇబ్బందికరంగా వచ్చేటప్పుడు మనం చాలా అటెన్షన్గా ఉండాలి. మనం ఇమ్మీడియట్గా వాటి గురించి యాక్షన్ తీసుకోవాలి. ఎవరు సహాయమో చేస్తారో ఎవరో చూసుకుంటారులే, మనం హాయిగా పడుకుందాం, మనం హాయిగా ఫోన్లో రీల్స్ చూసుకుందాం అని అనుకోకుండా మనమే లీడ్ తీసుకొని ఏమైనా అన్కండిషనల్గా ఉండేటప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి ఇమీడియట్గా. సో క్షణాల్లో బయటకు రావాలి. అలాగే బస్సు స్టార్ట్ అయినప్పుడు, అలాగే గమ్యస్థానం చేరే ముందు కానీ ఆ యొక్క డ్రైవర్ యొక్క డీటెయిల్స్, ఆ లొకేషన్ వివరాలు ఇవన్నీ కూడా మన ఫ్రెండ్స్కి, మన కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయాలి. మరి అత్యవసర సమయాల్లో ఏవైనా సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లపై కూడా మనకి చాలా నాలెడ్జ్ ఉండాలి. మరి ముఖ్యంగా బస్సులో అగ్ని ప్రమాదం కానీ జరిగిందనుకోండి, సాధారణ బస్సుల కంటే ముఖ్యంగా ఏసీ బస్సుల్లో మంటలు బాగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. సో వీలును బట్టి సాధారణ బస్సుల్ని ఎంపిక చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే బస్సులో అగ్నిమాపక పరికరాల వివరాలు కూడా ఉన్నాయో లేవో మనం చూసుకోవాలి. వాటి వినియోగం, ప్రమాదం ఒకవేళ సంభవిస్తే ఎలా స్పందించాలి అనే వాటి మీద కూడా మనం ఎక్కడైనా పత్రికలో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ చూసుకుంటే మనకు కాస్త నాలెడ్జ్ ఉంటుంది, ఎలా యూటిలైజ్ చేయాలి, ఎలా యూస్ చేయాలి వాటిని. అలాగే ఒకవేళ బస్సులో ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ అవ్వకపోతే వెంటనే అద్దాలని, బస్సు డోర్లు పగలగొట్టడం వంటివి చెయ్యాలి. సో దీనివలన కొంతవరకు ప్రమాదాన్ని మనం అరికట్టే అవకాశం చాలా ఉంది. సో మనం ఎక్కడ ఉన్నా కూడా, ఎలా ఉన్నా కూడా కాస్త మనం చుట్టుపక్కల కూడా ఒక అటెన్షన్ ఉండాలి. మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఈ మధ్య మనం చూస్తున్నాం, మన మిత్రులు, మన తోటి స్నేహితులు ఎంత బాధకు గురయ్యారో, కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. చాలా చాలా బాధాకరం. రైట్. సో మరిన్ని విశేషాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నేను దీని తర్వాత మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఒక దేశం ఉందండి, ఆ దేశంలో ప్రజలు ఇంటికి తాళం వేయరట. వావ్, ఎక్కడ దేశం యల్లేష్ అంటున్నారా? రైట్, నేను చెప్తాను ఆ దేశం ఏంటంటే అది చాలా చాలా ప్రత్యేకమైన దేశం. అది అంటే తాళం లేకపోతే ఈజీగా ఇంట్లోకి వెళ్ళొచ్చు కదా అంటారా? కాదు. అక్కడ వాళ్ళు యొక్క కండిషన్స్ కానీ, వాళ్ళ యొక్క ట్రస్ట్ కానీ ఎలా ఉంటుంది, ఎందుకు ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు, ఆ దేశం యొక్క స్పెషాలిటీ ఏంటి అనే విషయాన్ని నేను చెప్తాను. ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. ఇది కూడా డాక్టర్ రాజశేఖర్ గారు యాక్ట్ చేసినటువంటి మూవీ ఇది. మరి ఈ పాటని అనురాధ పౌడ్వాల్, చాలా చాలా మంచి సింగర్ ఈమె. మనకి ఉదిత్ నారాయణ్ అండ్ అనురాధ పౌడ్వాల్ పాడిన పాటలు చాలా బాలీవుడ్లో ఎవర్ గ్రీన్, టైమ్లెస్ అనమాట. ఎన్నిసార్లు విన్నా కూడా వినాలనిపించే పాటలు ఉన్నాయి మన బాలీవుడ్లో. అలాగే మన టాలీవుడ్లో కూడా వాళ్ళు పాడినటువంటి పాటలు చాలా చాలా బాగుంటాయి. ఇవి కూడా ఆల్మోస్ట్ చాలా లాంగ్ బ్యాక్ వచ్చినటువంటి మూవీ ఇది, మనసున్న మహారాజు.
మరి ఈ మూవీలో డాక్టర్ రాజశేఖర్తో లయ గారు యాక్ట్ చేశారు. మరి మీరు చూసే ఉంటారు, ఈ మధ్య లయ గారు కూడా సోషల్ సైట్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆ పాత పాటని రీషెడ్యూల్ చేస్తున్నారు, డ్యాన్సులు చేస్తుంటారు ఫ్రెండ్స్తో. వెరీ వెరీ హ్యాపీ టు సీ హర్. అండ్ ఇప్పుడైతే మాత్రం ఆ పాటను ప్లే చేసుకుందాం. ఈ పాట కూడా ఉదిత్ నారాయణ గారు పాడారు, చాలా బాగుంటుంది. ఈ పాట తర్వాత మనం మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. స్టూడియో టైం ఎగ్జాక్ట్గా 2:28 అయింది. నేనైతే కొంత సమయం తర్వాత మీతో పాటు ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ కూడా ఉంది, అది ఎప్పుడో చెప్పేస్తాను ఇప్పుడే. అది 5:03 నుంచి 5:45 వరకు ఉంది. మనం మంచి కబుర్లు మాట్లాడుకోవచ్చు. నేను చెప్తాను ఎవరి గురించి మాట్లాడాలి అంది, చాలా ఇంట్రెస్టింగ్ విషయం. మరి అయితే షో మీరు మాత్రం కంటిన్యూగా వినాలి, నాతో పాటు మ్యూజికల్ జర్నీ చేయాలి, ఓకేనా? సేఫ్గా జర్నీ చేసి మిమ్మల్ని తీసుకెళ్తాను 6 o'clock వరకు. నేను డ్రైవర్ని మీకు నమ్మకం ఇస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు నేను గాలి గోపురం అంటున్నారు మన ఉదిత్ నారాయణ. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాళ్ళే ఏ క్షణం. నేను తెల్ల కాగితం, నీవు తెల్ల సంతకం, కోరుకున్నా ఏ దినం. ప్రేమకు దేవత నీవని తెలిసి నామది నీకొక కోవెల చేసా. ఓ ప్రియా, నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాళ్ళే ఏ క్షణం.